రాయవరం సంఘటనతో కదిలిన యంత్రాంగం మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా. ఇటీవల రాయవరంలో జరిగిన బాణసంచ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడం వల్ల సుమారు 8 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనిపై కోనసీమ జిల్లా అధికారులు స్పందిస్తూ ఎస్పీ రాహుల్ మీనా కొత్తపేటలో బాణసంచ మందుగుండు తయారీ కేంద్రాలను సందర్శించి భద్రతా నిబంధనలు ఏ విధంగా పాటిస్తున్నారో క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాయవరం దుర్ఘటనను దృష్టిలో ఉంచుకొని తయారీ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఎక్కడైనా అధికారికంగా గృహాల మధ్య ఎవరైనా నిర్వహిస్తుంటే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, రానున్న దీపావళి పండుగను ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈరోజు నేను సిఐ గారు, ఎస్ఐ గారితో పాటు అన్ని ఫైర్ క్రాకర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ హోల్సేల్ పాయింట్స్ కానీ అన్ని చెక్ చేయడం జరిగింది. సో ఈ చెక్ వెదర్ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళు అక్కడ తీసుకున్నారా లేదా అందరికీ తెలుస్తుంది. రీసెంట్గా రాయవరం మండలిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఇన్ వ్యూ ఆఫ్ దాట్ మేము అన్ని యూనిట్స్కి చెక్ చేశాము. సో బై అండ్ లార్జ్ వాళ్ళు కొన్ని సేఫ్టీ ప్రికాషన్ ఫాలో చేస్తున్నారు. బట్ ఇది రెగ్యులర్ ప్రాసెస్. మన ఇప్పుడు ఒక జాయింట్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది కలెక్టర్ సార్ ఆఫీస్ నుంచి. సో మన ఎస్డిపిఓ అండ్ ఆర్డిఓస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా వాళ్ళు వచ్చి అన్ని యూనిట్స్కి చెక్ చేస్తారు. సో మీ సైడ్ నుంచి కూడా చాలా మంది టెంపరీ లైసెన్స్ హోల్డర్స్ కూడా ఉంటారు. సో ఐ హావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్ దట్ మా పోలీస్ టీమ్స్ కూడా అన్ని చెక్ చేస్తారు. కానీ మీ పబ్లిక్ కి కూడా అలాంటి మీ ఇన్ఫర్మేషన్ ఉంటే ఎనీవన్ ఈజ్ ఇల్లీగల్ గా అలాంటి యాక్టివిటీ ఫైర్ క్రాకర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంట్లో చేస్తారు అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు పోలీస్ స్టేషన్స్ కానీ మన ఆఫీసర్స్ కి ఇవ్వచ్చు. విల్ డెఫినెట్లీ యాక్ట్ ఆన్ దిస్. సో ఇది మన దివాళీ పండుగ వస్తుంది కాబట్టి మన ప్రికాషన్ ఇస్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. సో వీఆర్ టేకింగ్ ఆల్ ది ప్రికాషన్స్ and hopefully the festival season will go on well. So safe గా ఉండాలి దీంట్లో. So that's thank you.